హాయ్ నమస్తే. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ దేర్ ఫ్యూచర్. యాక్చువల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మనం ఫాలో అయ్యేటటువంటి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, దానివల్ల పిల్లలకి ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది. యాక్చువల్లీ నర్సరీ నుంచి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 13 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలోనే జరుగుతుంది. అయినా సరే 10th క్లాస్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంగ్లీష్లో ప్రాపర్గా మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 100% మార్క్స్ సెక్యూర్ చేయలేకపోవడం మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో జరుగుతుంది. ఎందుకు అంటే, ఒకటి, మనం చేసే పని మనకి ఇంట్రెస్టెడ్గా ఉండాలి, లేదా మనం చేసే పని అది కంపల్సరీ అయి ఉండాలి. ఇది డూ ఆర్ డై అంటారు కదా, అలా. అంటే either నెససరీ ఆర్ ఇంట్రెస్టెడ్. సో హౌఎవర్ మన మదర్ టంగ్ అయితే ఇంగ్లీష్ కాదు. హౌఎవర్ వీ నో దట్ బికాజ్ ఇట్ ఈస్ అ బ్రిటిష్ లాంగ్వేజ్. ఎప్పుడో ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మనల్ని మోర్ దెన్ 200 years రూల్ చేసినప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఆ ఇంగ్లీష్ మీడియం అనే ఒక మీడియంని మనకి ఇంట్రడ్యూస్ చేయడం, అప్పటికి మన దగ్గర ఉన్నటువంటి ఆ సొసైటీలో ఉన్న పరిస్థితులు, కొన్ని వర్గాల వారిని మనం దూరం పెట్టడం, వాళ్ళకి మన భారతీయ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందకుండా చేయడం వల్ల, వాళ్ళని స్కూళ్ళలోకి, గుళ్ళలోకి అలౌ చేయకుండా వాళ్ళని దూరం పెట్టడం వల్ల ఏమైందంటే, అలాంటి వాళ్ళందరినీ ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళ చర్చిలకి కానీ, వాళ్ళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి కానీ వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళకి నేర్పించడం జరిగింది. అంటే దీని వెనుక మన వాళ్ళు చేసిన మిస్టేక్ కూడా ఉంది. అంటే మన వాళ్ళని మనమే దూరం పెట్టడం వల్ల వేరే మతం వాళ్ళు కానీ, వేరే ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు కానీ వాళ్ళని అట్రాక్ట్ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ వాళ్ళు అటువైపు టర్న్ అయ్యారు. ఇది కామన్గా హ్యూమన్ మెంటాలిటీ అది. ఎందుకంటే ఎవరు మనకి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ వైపే ఉంటాం, ఎవరు మనం రిజెక్ట్ చేస్తారో, రిగ్రెట్ చేస్తారో వాళ్ళకి దూరంగా ఉంటాం. ఇట్స్ ఎ వెరీ కామన్ ఆస్పెక్ట్. సో ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఏమైందంటే, మన మదర్ టంగ్ కానీ అదర్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని నేర్చుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. యాక్చువల్లీ కోర్స్ మన ఇండియన్స్లో ఇంగ్లీష్లో మోర్ దెన్ బ్రిటిష్ పీపుల్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బ్రిటిష్ పీపుల్కి టీచ్ చేసినటువంటి గ్రేట్ ఇండియన్ పీపుల్ కూడా ఉన్నారు. దట్స్ ఓకే, నేను కాదనట్లా. కాకపోతే దట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ ఎవ్రీబడి మే నాట్ హ్యావ్. అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే, క్లాస్ రూమ్లో అందరూ ఒకే కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండరు. ఒక 10-15 members బాగా చదివే పిల్లలు ఉంటారు, ఒక 20 members యావరేజ్ పిల్లలు ఉంటారు, ఒక 5 to 10 members స్లో లెర్నర్స్ ఉంటారు. సో ఇప్పుడు అందరూ టాపర్స్ అయితే దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ ద టీచర్ అండ్ ఎవ్రీబడి కెన్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్ ఆబ్వియస్లీ. బట్ అది కాదు కదా, ఇక్కడ అందరూ ఒకే కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండరు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి తగినట్టుగా ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఈ ఇంగ్లీష్ మీడియం అనేది ఏదైతే ఉందో అది యాజ్ ఎ వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్గా నేర్చుకోవడం వేరు, అది కంప్లీట్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్నే ప్రభావితం చేయడం వల్ల ఏమైందంటే, ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ వీఆర్ లెర్నింగ్, ద స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ ఇన్ ద మీడియం ఆఫ్ ఇంగ్లీష్. అండ్ వై వీఆర్ ఫాలోయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ అంటే, దానికి ఒక చిన్న రీజన్ ఉంది. యాక్చువల్లీ ఏదైనా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన తర్వాత వాటికి కావాల్సినటువంటి రిఫరెన్సెస్ కానీ, వాటికి కావాల్సినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ నౌడేస్ పిల్లలకి బాగా తెలిసింది, ఒక యూట్యూబ్ కానీ, ఒక గూగుల్లో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే విదిన్ సెకండ్స్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మెజారిటీ ఇంగ్లీష్లోనే ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ కోర్స్ తెలుగులో కూడా ఉంటుంది ఈ మధ్య. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉండడం, అండ్ నెక్స్ట్ ఓవర్ ఏంటంటే మనకు ఆపర్చునిటీస్ కూడా ఒక సర్టెన్ కైండ్ ఆఫ్
సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా మెజారిటీ మనకి ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ స్పోకెన్ అండ్ ఇంగ్లీష్ బేస్డ్ మీద ఉండడం వల్ల ఇంగ్లీష్ అనేది కంపల్సరీ అయిపోయింది, రైట్. కానీ నేనేమంటానంటే లోకల్ లాంగ్వేజెస్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో 10 years చదవాల్సిన ఎడ్యుకేషన్ ఒక 5 yearsలోనే కంప్లీట్ అవుతుంది. అంటే రీసెంట్గా ఎవరో చెప్తే ఒక వీడియోలో విన్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఉంది, ఎంబీబీఎస్ డాక్టర్ కోర్స్ ఏదైతే ఉందో అది జనరల్గా 5-6 years ఆఫ్ కోర్సు. అదే మన నేషనల్ లాంగ్వేజ్ హిందీలో కనుక ఉంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది విదిన్ 3 yearsలోనే ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మోర్ 3 years దేనికి పడుతుంది అడిషనల్గా అంటే లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్, డిఫికల్టీ ఆఫ్ ఇంగ్లీష్. యాక్చువల్లీ నార్మల్గా ఇంగ్లీష్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇక సైంటిఫిక్ వర్డ్స్, బయాలజికల్ టెర్మినాలజీ అంటే ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్ దాన్ ఎనీ అదర్ సబ్జెక్ట్స్. సో ఆ డిఫికల్ట్ సబ్జెక్ట్ని నేర్చుకోవడానికే వాళ్ళకి 1.5-2 years పడుతుంది ఇంగ్లీష్ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఆ తర్వాత సబ్జెక్ట్లోకి ఎంటర్ అవ్వడం, దాన్ని కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ ఛాలెంజింగ్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్, రైట్. కానీ మనకి ఆపర్చునిటీస్ కూడా సేమ్ లాంగ్వేజ్లో ఉంటే ఇన్ కేస్ తమిళనాడు వెళ్ళామనుకోండి, తమిళనాడులో ఈ లోకల్ లాంగ్వేజ్ మీద వాళ్ళకి చాలా అభిమానం ఉంటుంది. మీరు ఎక్కడ చూసినా సరే ఈవెన్ ద సిటీ బస్సెస్ కానీ ఆర్టీసీ బస్సెస్లో కానీ హోటల్స్ కానీ ఎక్కడ చూసినా కంప్లీట్గా ఆ నేమింగ్ బోర్డ్స్ అనేది కంప్లీట్లీ తమిళ్లోనే రాయబడి ఉంటుంది. అండ్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో మెజారిటీ దే ఆర్ స్పీకింగ్ ఇన్ దేర్ నేటివ్ లాంగ్వేజ్ తమిళ్, బికాస్ దే లైక్ దేర్ నేటివ్ లాంగ్వేజ్. అంటే మనకి తెలుగు ఇష్టం లేదంటే మనకి తెలుగు ఇష్టమే, కానీ తెలుగు పీపుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అదర్ లాంగ్వేజెస్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్పీక్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ దెన్ తెలుగు. వై? బికాస్ so many factors are there. Maybe in school levels undanukondi compulsory English, the students have to speak in English only, except in the Telugu period or maybe in the concerned Hindi period. The remaining periods and in the until they leave the school premises they have to speak in English. అది ఒక రూల్ కాబట్టి కంపల్సరీ పిల్లలు కూడా అదే చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ స్ట్రిక్ట్ రూల్ కాబట్టి, రైట్. అంటే తెలుగు మాట్లాడడం అనేది తప్పు కాదు, తెలుగులో ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల తెలుగుకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం. తెలుగు ఇంగ్లీషు తప్పు లాంగ్వేజ్ అని అనట్లేదు, తెలుగు గ్రేట్ లాంగ్వేజ్ అని అనట్ల. ఏ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఆ లాంగ్వేజ్కి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద నెసెసిటీ మన ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. కానీ ఇంగ్లీష్లోనే కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఏమవుతుందంటే, ఓకే, ఇఫ్ యు ఆర్ ఎన్ బ్రిటిష్, ఇఫ్ యు ఆర్ ఎన్ ఆస్ట్రేలియన్, ఇఫ్ యు ఆర్ ఎన్ అమెరికన్, ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఇంగ్లీష్లోనే ఉండాలి అంటే అది ఓకే, బికాస్ దట్ ఈస్ దేర్ మదర్ టంగ్, రైట్. కానీ మన మదర్ టంగ్ వేరు, మనం చదువుకునే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా వేరు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికే చాలా కష్టపడాల్సి వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. జనరల్గా ఇప్పుడు హై స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ని చూస్తే కొన్ని సబ్జెక్ట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, ఆ క్వశ్చన్స్ని అండర్స్టాండ్ చేసుకోవడంలోనే చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. సో ఇఫ్ దే అండర్స్టాండ్ ద క్వశ్చన్ దే కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్, బట్ వేర్ దే ఆర్ హ్యావింగ్ ద మిస్టేక్, దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. వై? బికాస్ ద క్వశ్చన్ ఈస్ గివెన్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం and that was not their mother tongue and they could not understand properly, so that they are doing mistakes. నేనేమంటే లోకల్ లాంగ్వేజెస్ కూడా ప్రయారిటీ ఇస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లోకల్ లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ఇంగ్లీష్ ఈజ్ నాట్ కంపల్సరీ అని నా ఉద్దేశం కాదు. ఇంగ్లీష్ హ్యావ్ టు లెర్న్ యాజ్ వన్ ఆఫ్ ది లాంగ్వేజెస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది, టెక్నాలజీలో చాలా బాగా డెవలప్ అవుతుంది, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అమెరికాకి పోటీగా నిలబడే టెక్నాలజీ ఉన్నది, హైయెస్ట్ లెవెల్లో ఉన్న కంట్రీ అంటే చైనా. అంటే కొన్ని మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, ఆఫ్ కోర్స్ ఎవ్రీ కంట్రీ క్యాన్ మేక్ సమ్ మిస్టేక్స్. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూడండి కంప్లీట్లీ చైనీస్లోనే ఉంటుంది. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ చైనీస్, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా చైనీస్లోనే ఉంటుంది. ఈవెన్ ద కీబోర్డ్, కంప్యూటర్ కీబోర్డ్ కూడా మనకి చైనీస్ లాంగ్వేజ్లోనే ఉండడం జరుగుతుంది.
ఇక స్కూల్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాట్లాడే అదే భాష, ఇంట్లో మాట్లాడేది కూడా అదే, చదువు కూడా అదే. సో రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేది సేమ్ లాంగ్వేజ్లోనే, నథింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఇక్కడ డిఫికల్టీ అనేది చాలా తగ్గించబడుతుంది. ఎందువల్ల లోకల్ లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్లోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండడం, నేటివ్ లాంగ్వేజ్లోనే స్టడీస్ ఉండడం, నేటివ్ లాంగ్వేజ్లోనే జాబ్స్, నేటివ్ లాంగ్వేజ్లోనే కమ్యూనికేషన్ ఉండడం వల్ల అందులో పెద్ద డిఫికల్టీ అనేది ఏమీ ఉండదు పిల్లలకి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇండియాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వేరు, వాడు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లాంగ్వేజ్ వేరు. సో వాళ్ళు నేర్చుకోవడానికి సమ్వాట్ డిఫికల్టీ అనేది ఫీల్ అవుతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ మీద చాలా వరకు ప్రభావం చూపించడం జరుగుతుంది. అంటే ఇది ఎందుకు జరుగుతుంది అంటే మేబీ మన వాళ్ళు ప్రాపర్గా స్టెప్స్ తీసుకోకపోవడం అయి ఉండొచ్చు, లేదా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీమాడిఫై చేయట్లేదు. ఎప్పటి నుంచో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని అదే పాత చింతకాయ పచ్చడిలాగా అదే కంటిన్యూ అవుతుంది తప్ప, ఎక్కడో ఒక స్కూల్లో ఒక క్యాప్షన్ చూశారు, అక్కడ వి రీడిఫైన్ ద ఎడ్యుకేషన్ అని. రీడిఫైన్ ద ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ దట్ నాట్ ఫాలోయింగ్ ద సేమ్ వాట్ వీ ఆర్ ఫాలోయింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. అది మన ఫాలో అయ్యేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన చదువుకుంటున్న పిల్లలకి ఎంతవరకు అది బెనిఫిట్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. నిజంగా 12 years 13 years ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ బయటికి వెళ్తే వాడు ఆ 10th class సర్టిఫికేట్ మీద కెన్ హీ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ జాబ్? డెఫినెట్లీ నాట్. 10th class కాదు, ఇంటర్మీడియట్ కాదు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా సర్టిఫికేట్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు తప్ప దాని నుంచి ఎలాంటి లైవ్లీహుడ్, ఎలాంటి ఆపర్చునిటీస్ వాళ్ళకి రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటున్నాయి. అది ఎందువల్ల అంటే వాళ్ళు చదువుకున్నటువంటి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో 12 years 13 years 14 years చదువుకున్న ఆ ఎడ్యుకేషను వాళ్ళకి స్కిల్స్ నేర్పించట్లేదు. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ డిఫరెంట్, జనరల్గా వాళ్ళు నేర్చుకునేటటువంటి ఎడ్యుకేషన్ డిఫరెంట్. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడ ఆ మధ్య నేను ఒక ఏపీజే అబ్దుల్ కలాం గారి వీడియో చూడడం జరిగింది. ఆ వీడియోలో సార్ చాలా ఎక్సలెంట్గా ఒక స్పీచ్ ఇచ్చారు. ఏంటంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేసి హాఫ్ ఆఫ్ ది టైము నార్మల్ రెగ్యులర్ ఎడ్యుకేషన్కి, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది టైం మనం పిల్లలకి స్కిల్స్ అనేవి నేర్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద చిల్డ్రన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫామ్ వర్కింగ్, ఒక 2-3 hours ఆ ఫామ్ వర్క్ నేర్పించాలి వాళ్ళకి. ఇఫ్ చిల్డ్రన్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పోర్ట్స్, క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, సంథింగ్ ఎల్స్, అందులో వాళ్ళకి ఒక 2-3 hours ఎవ్రీడే ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే మార్నింగ్ నుంచి 9 o'clock నుంచి 12 o'clock వరకు రెగ్యులర్ స్కూల్ రన్ చేసిన తర్వాత ఆఫ్టర్ లంచ్ నుంచి వాళ్ళకి ఏ పర్టికులర్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ ఫీల్డ్లో వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇలా నడుస్తూనే ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అంటే పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ వర్క్ ఉంది, కొంతమంది టెక్నికల్గా వర్క్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటారు. నార్మల్ ఎడ్యుకేషన్లో డల్ ఉండొచ్చు, బట్ వాళ్ళు టెక్నికల్గా చేసే వర్క్లో చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మెకానికల్ వర్క్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎలక్ట్రికల్ వర్క్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్. మనం అది కూడా ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్గా ఈ 10th class అయ్యేసరికి, అంటే నర్సరీ నుంచి 10th class వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 13 years ఆఫ్ అకాడమిక్ స్టడీస్ ఉంటాయి అండ్ 13 years ఆఫ్, లేదంటే ఒక 10 years ఆఫ్ ఈ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. సో అంటే ఒక కార్పెంటర్ వర్క్ చేసి, లేదా ఒక ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకున్నాడు, లేదా ఒక మెకానికల్ వర్క్ నేర్చుకున్నాడు, 10 years పాటు ఒక మెకానికల్ వర్క్ కానీ ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకుంటే ఆఫ్టర్ 10 years ద స్టూడెంట్ డెఫినెట్లీ హీ బికమ్ ఏ మాస్టర్ ఇన్ దట్ పర్టికులర్ వర్క్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చాలా స్పీడ్ ఉన్నారు. సో 10 years ఆఫ్ టైం కూడా అక్కర్లేదు, ఒక 3-4 years కంటిన్యూస్గా ఏదైనా ఒక పని నేర్పిస్తే వాళ్ళు డెఫినెట్లీ అందులో మాస్టర్స్ అవుతారు. 10th class అయిన తర్వాతనే వాళ్ళు ఆ ఆపర్చునిటీస్ వాళ్ళకి అక్కర్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళు దే కెన్ ఓన్లీ క్రియేట్ దేర్ ఓన్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ జాబ్స్ రావాలి, లేదంటే మనం సర్టిఫికేట్లు పట్టుకుని ఇంటర్వ్యూస్కి తిరగాలి అనే ఇబ్బంది లేకుండా
వాళ్ళే ఓన్గా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్లోకి వెళ్ళగలుగుతారు. సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ 13, 14, 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత కూడా పిల్లలు ప్రాపర్గా సర్వైవ్ కాలేకపోతున్నారు. ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళకు ఉండట్లేదు అంటే బికాజ్ ఆఫ్ నో స్కిల్ అండ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మన దగ్గర చాలా తక్కువ ఉంది. మన మెజారిటీ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే మార్క్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే ఒక సర్టిఫికేట్ చూస్తే అందులో మార్క్స్ 10 పాయింట్స్ ఉంటే ఓకే, హీఈస్ అ గుడ్ స్టూడెంట్, హీఈస్ అ ర్యాంక్ స్టూడెంట్. 9.7, 9.5 వచ్చింది, 9.8 వచ్చింది, అరే 10 పాయింట్స్ ఎందుకు రాలేదని అడుగుతారు. కానీ ఒక 9.8 ఈజ్ ఆల్సో ఏ గుడ్ మార్క్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే 10 పాయింట్స్. అందులో మార్క్స్ కానీ గ్రేడ్స్ మాత్రమే చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, స్టూడెంట్ ఎలా తయారవుతున్నాడంటే, ఎలా మారిపోతున్నాడంటే, ఓకే వీళ్ళకి మార్క్స్ కావాలి కాబట్టి మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్లో దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఇందులో విషయం ఏంటి అని అర్థం చేసుకునే దానికంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, సో ఎన్ని మార్కులకి ఎంత మ్యాటర్ రాయాలి, ఓకే ఇది 6 మార్క్ క్వశ్చన్ కాబట్టి దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఎందుకు చదవాలి, మార్క్స్ వస్తాయి కాబట్టి. మార్క్స్ కోసం చదువుతున్నాడు తప్ప కావాలని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి మనం, ఇది మనకి లైఫ్కి ఉపయోగపడుతుంది, ఇది ఫ్యూచర్లో మనకు ఉపయోగపడుతుంది అని ఏ స్టూడెంటు చదవడు. ఓన్లీ మార్క్స్ వస్తాయి కాబట్టి చదువుతారు. రెగ్యులర్గా కూడా మీ స్టూడెంట్ని అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్స్ వస్తున్నాయి అని ఒక ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ ఎవ్రీడే దాని మీద రెగ్యులర్గా ఫోకస్ చేసి చదువుతూ ఉంటాడు. అదే రెగ్యులర్ టైంలో అంతగా ఫోకస్ చేయడు. ఎందుకంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ వస్తుంది, క్వశ్చన్కి మార్క్స్ ఉంటాయి, మనం మార్క్స్ గెయిన్ చేయాలి. మార్క్స్ గెయిన్ చేస్తే ఆ మార్క్స్ వచ్చినటువంటి మార్క్ షీట్ని బట్టి మనల్ని అప్రిషియేట్ చేస్తారు. సో ఎంతసేపు స్టూడెంట్ మార్క్స్ గెయిన్ చేయాలి అని ఉంటున్నాడు, కానీ నాలెడ్జ్ గెయిన్ చేయడం మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో ప్రజెంట్ ఉన్నటువంటి మైండ్ సెట్స్ ఆఫ్ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు కొంచెం చేంజ్ చేసుకోవాల్సినటువంటి నెసెసిటీ అయితే ఉంది. ఎందుకంటే మార్క్స్ అనేవి ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్కి క్రైటీరియా కాదు. మనం స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని మార్క్స్ తోటి మెజర్ చేయలేం. ఎందుకంటే మార్క్స్ తక్కువ వచ్చిన వాడు ఒకసారి లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు, అవుట్ ఆఫ్ వర్డ్ మార్క్స్ తెచ్చుకున్నవాడు లైఫ్లో సెటిల్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టచ్చు, ఒక్కొక్కసారి సరిగా అలా అనుకున్న స్థాయిలో సెటిల్ కాలేకపోవచ్చు. రీసెంట్గా ఒక వీడియో చూసాను, ఒక అమ్మాయి 16, 18 సర్టిఫికెట్స్ సంపాదించిందంట విత్ ఏ గ్రేడ్, కానీ ఆమె ఏ జాబ్కి వెళ్ళినా రిజెక్ట్ అవుతుంది. వై? బికాస్ ఆమె దగ్గర ఏ గ్రేడ్ మార్క్స్ ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి, కానీ ఆమె మైండ్లో అంత నాలెడ్జబుల్ అండ్ వర్త్ఫుల్ కాదు ఆమె. అంటే స్కిల్స్ లేవు ఆమె దగ్గర. స్కిల్స్ లేకపోతే ఏ జాబ్ ఆపర్చునిటీస్ రావు మనకి. సో మనకు కావాల్సింది మార్క్స్ మాత్రమే కాదు, దాంతోపాటు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. చదువుకుంటున్నటువంటి పిల్లలందరూ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద అంటే, ఓన్లీ మార్క్స్ కోసం మాత్రమే కాకుండా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ఆల్సో. స్కిల్స్ కూడా డెవలప్ అయితేనే మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అయినా ఉంటాయి. లేకపోతే టోటల్గా మీరు చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నవేడేస్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఆల్మోస్ట్ 100కి 10% మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ 90% పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్స్ ఓన్లీ. అండ్ కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. అంత కాంపిటీషన్ని ఓవర్కమ్ చేసి జాబ్ కొట్టాలి అంటే మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, లెవెల్ ఆఫ్ స్టడీస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. సో ఇలానే ఊరికే మార్కుల కోసం బట్టి బై హార్ట్ చేసి అప్పటికప్పుడు రాసి మార్కులు తెచ్చుకుని ఓకే శబాష్ అనుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఇమీడియట్గా అదే క్వశ్చన్ అడిగేసరికి మళ్ళీ మర్చిపోయేలా ఉంటే మీరు ఇలాంటి ఎడ్యుకేషన్ నేర్చుకోవడం వల్ల, ఇలాంటి టెంపరీగా నాలెడ్జ్ గెయిన్ చేసే కాన్సెప్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్కి ఎలాంటి భరోసా లేదు, మీకు ఫ్యూచర్ కూడా ఎలాంటి గ్యారంటీ లేదు. సో మీరు చదవాలి అనుకుంటే కాన్సెప్చువల్గా అండర్స్టాండ్ చేసుకుంటూ నాలెడ్జ్ని గెయిన్ చేసేలాగా చదవడానికి ట్రై చేయండి. రైట్?
ఈయన చిన్న ప్రయత్నాన్ని అండర్స్టాండ్ చేసుకుంటారని కోరుకుంటూ నమస్తే.